హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు లాస్ట్ వీడియో అయితే చూసే ఉంటారు. నేను విలేజ్కి వచ్చాను. సో ఇప్పుడైతే మేమందరం రెడీ అయిపోయాము. రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్తున్నాము. మా ఊర్లో దేశమ్మ తల్లి అని ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో అది ఇప్పుడు ఊరికి 4 వైపులా 4 పోలేరమ్మ, ఇంకా దేశమ్మ తల్లి, ఇట్లా ఇంకొక 2 ముగ్గురు ఎవరో ఉంటారు. సో వాళ్ళల్లో ఒకళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఎందుకంటే మాకు దేశమ్మ తల్లి దగ్గర మా బాబుకి ఒక మొక్క అయితే ఉంది. మా బాబు పుట్టినప్పుడే మొక్కుకున్నారు, కానీ ఇప్పుడు 3 ఇయర్స్ అయినా సరే ఆ మొక్కు తీర్చడం అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే తీర్చేద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. సో ఇంకా పూజారి ఏమన్నారంటే, సో మనకి ఏం ఎఫెక్ట్స్ ఉండకూడదు కదా, మళ్ళీ మొక్కు లేట్ అయిపోయే కొద్దీ వెళ్ళి దేశమ్మ దగ్గరికి వెళ్ళేసి పొంగల్ చేసేసుకొని దండం పెట్టుకోండి, మొక్కు నిదానంగా అయినా సరే తీర్చేస్తాము అని చెప్పేసి ఏం కాదు అన్నారు. సో మాకైతే 3 ఇయర్స్ నుంచి అయితే కుదరలేదు. ఇంక ఇప్పుడు పొంగల్ పెట్టేసుకొని దండం పెట్టేసుకొని నెక్స్ట్ అయితే కంపల్సరీ మొక్కు తీర్చుకునేలాగా అయితే ట్రై చేయాలి. మేమందరం రెడీ అయిపోయాము. ఇంక ఇప్పుడైతే పూజ చేసేయాలి. పూజ చేసేసి ఇంక అందరం కలిసేసి మా బావగారి పిల్లలు అందరూ అయితే రెడీ అయిపోయారు. కారులో నేనైతే అక్కడికి వెళ్ళేస్తాను, మీకు చూపిస్తాను. అందరి ఊర్లలో మేబీ ఉండదు దేశమ్మ తల్లి. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే లేదు, ఇక్కడ ఉంది. మేము మా పెళ్ళయ్యాక ఫస్ట్ వెళ్ళాము ఈ దేశమ్మ తల్లి టెంపుల్కి. వెళ్ళాక ఇంకా నాకు కన్సీవ్ అయిపోయాను అనమాట. సో అందుకని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు కొంచెం ఎప్పుడు వచ్చినా సరే ఆమె దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఆమె దగ్గరికి వెళ్ళాకనే నేను కన్సీవ్ అయ్యానని చెప్పేసి. సో అదనమాట. వీడియో అయితే ఇలానే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను చూపించాను కదండి లాస్ట్ టైం మీకు ఈ వీడియోలో పైన మేము రీసెంట్గా హౌస్ కట్టామని చెప్పేసి. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ హౌస్లోనే ఉంటున్నాం మేము. ఇక్కడైతే నేను పూజ చేసేసాను, దీపం పెట్టేశాను. ఇక మా పిల్లలందరూ అయితే దండం పెట్టేసుకుంటున్నారు. మా హస్బెండ్, మా బాబు కూడా రెడీ అయిపోయేసి బయట అక్కడి నుంచి ఉన్నారు కదా. ఇక ఫైనల్గా అందరం అయితే దండం పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే అందరం ఇంకా కార్ ఎక్కేసాము. ఇంకా కారేసి ఎక్కేసాక దగ్గరేనండి, కాకపోతే పొలాల్లో ఉంటుంది. సో అక్కడైతే ఆపాము బబుల్లో వాటర్ పట్టుకోవడం కోసం. అక్కడ వాటర్ అయితే ఉండవు, మనం పొంగళ్ళు అవి చేయడానికి తాగడానికి వాటర్ కావాలి కదా. సో అక్కడైతే ఆగేసి ఇంకా వాటర్ పట్టేసుకొని అయితే ఇంకా అందరం ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళేసి దిగేసామండి. ఇక్కడ నుంచి టెంపుల్ కొంచెం పొలాల మధ్యలో ఉంటుంది లోపల. సో కార్ అయితే అక్కడికి వెళ్ళదు. మేము కొంచెం దూరం నుంచి అయితే దిగేసి నడిచైతే వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే చూసారా బాబులు ఎత్తుకున్నాడు, మా బాబుని మా మామయ్య ఎత్తుకున్నారు. ఇంకా నేనైతే శారీ కట్టుకున్నాను కదా, శారీ పట్టుకొని నడుస్తూ ఇంకా నాకు సరిపోయిందనమాట. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా అదే టెంపుల్. ఇంకా మేము వచ్చేసరికి అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ పొంగల్ చేసుకోవడానికి. ఇంక ఇక్కడ మా అత్తమ్మ అయితే చెట్టు కింద అయితే ఇంకా అట్లా రాళ్ళు పెట్టేసి పొయ్యి అయితే అరేంజ్ చేసేసి దాని మీద అయితే పరమాన్నం అయితే రెడీ చేస్తున్నారు పెట్టేసి. ఇంకా మా పిల్లలు వాటర్ అవుతున్నాయి కదా అని చెప్పేసి వాటర్ అయితే తాగేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి నడిచి వచ్చాం కదా, కొంచెం 10 మినిట్స్ అయితే పట్టిందండి. మేమైతే స్లిప్పర్స్ కూడా వేసుకొచ్చుకోలేదు. ఇంకా రాళ్ళు మధ్యలో ముళ్ళులు కూడా గుచ్చుకుంటూ అలా వచ్చేసామన్నమాట. ఇంకా నేను కాస్త టైంపాస్కి అయితే అటు వెళ్ళానమాట. అక్కడంతా లొకేషన్ చాలా బాగుంది, కొండలు అలా చాలా బాగుంది. సరే కదా వెళ్దామని చెప్పేసి అటైతే వెళ్ళాను. ఇంకా అంతలోకి అయితే మా అత్తమ్మ అయితే అక్కడ పొంగల్ రెడీ చేస్తుంది. నేను ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగానమాట. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది, ఆ కొండలు అవన్నీ అయితే. ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా పొంగల్ అయితే మధ్యలో వచ్చేసిందనమాట, రెడీ చేస్తుంది. ఈ లోపు ఇంకా నేను అక్కడికి వెళ్ళి వచ్చేసాక లోపల దేవుణ్ణి అయితే కడిగేసి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చామని చెప్పేశారు కదా, వాళ్ళు మేము అందరం కలిసేసి దేవత మొత్తానికి అయితే ఇంకా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేస్తున్నాము. ఇక్కడ ప్రసాదం రెడీ అయ్యే లోపు అయితే ఇంకా ఫైనల్గా అయితే ప్రసాదం కూడా రెడీ చేసేసాము. ఇంకా నేనైతే దేవుణ్ణి కూడా అలంకరించాను. మా అత్తమ్మ అయితే ఈలోపు ప్రసాదం అయితే రెడీ చేసింది. ఇంకా అందరం అయితే అటువైపు అయితే వెళ్ళిపోతున్నామన్నమాట. ఇంకా టెంపుల్ లోపలికైతే ఇంకండి ఇక్కడైతే ఇంకా దేవుళ్ళని అన్నీ పెట్టేశాం కదా. మా అత్తమ్మ కూడా ఏంటంటే ఇంకా ప్రసాదం గిన్నె ఉంటుంది కదా, దానికైతే పసుపు రాసి బొట్లు పెట్టేసి అయితే పూజ చేస్తున్నారు.
ఇంకా అది పూజ చేశాక అదైతే తల మీద పెట్టేసుకొని మూడు రౌండ్స్ అయితే తిరగాలి దేవుడి చుట్టూ. ఇంకా మొక్కు మా బాబుదే కదా అని చెప్పేసి మా అత్తమ్మ అయితే నాకే అలా తల మీద ఎత్తేసింది. నేను అలా 3 రౌండ్స్ అయితే తిరిగేసాను అనమాట. మీ సైడ్ కూడా ఇలా చేస్తారా లేదా అన్నది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలా వేపాకులు పెట్టేసుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైం అనమాట. టెంపుల్స్కి వెళ్ళాను కానీ అలా తల మీద ప్రసాదం పెట్టుకొని తిరగడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో ఫైనల్లీ అయితే 3 రౌండ్స్ అయితే ఇంకా తిరిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారంటే మా బాబు అయితే గంట కొట్టిస్తున్నారు మా హస్బెండ్ మా బాబుతోని. అది చాలా సరదాగా ఉందని పద్దాకా కొడుతూనే ఉన్నాడు మా బాబు అయితే. ఇంకా పొంగళ్ళు అయితే దించేసి లోపల దేవుడికి పెట్టేస్తున్నాము. ఇంకా అట్లా ఇస్తరాకులో పెట్టేసి లోపల దేవుడి దగ్గర అయితే పెట్టేయడానికైతే వెళ్తున్నాము అందరం, వాళ్ళు మేము. ఇంకా లోపల చూసారా దేవత దేశమ్మ తల్లి అంటే ఇంకా ఆవిడే దేశమ్మ తల్లి అనమాట. ఆ బొట్లన్నీ మేమే పసుపు రాసేసి మొత్తం పూజించేసి పెట్టేశాము. ఇంకా లోపల ప్రసాదం పెట్టేసి వచ్చేసి ఇంకా బయట అయితే కొబ్బరికాయ కొడుతున్నారు మా హస్బెండ్. నేను ఇంట్లో కొట్టేశాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే కొట్టేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ పూజ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇంకా మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేశాను కదా. ఇక్కడ వాళ్ళైతే ఇట్లా కోడినైతే ఇట్లా బలిస్తున్నారనమాట. ఇలా ఏం చేస్తారంటే అలా కట్ చేసే ముందు అందులో కొంచెం ప్రసాదం పెట్టేసి వాటర్ తాపిచ్చేస్తారు ఫస్ట్ కోడికైతే. తాపిచ్చేసాక ఇంక పట్టుకొని తలకాయ వరకు అయితే కట్ చేస్తారనమాట. తలకాయ కట్ చేసి కోడిని అయితే అలా విసిరేసేస్తారు. విసిరేసాక అక్కడ చెట్టు ఉంటుంది కదా, గుడి చెట్టు కింద గుడి ఉంటుంది కదా, ఆ చెట్టుకైతే ఆ తలకాయ అయితే కట్టేస్తారనమాట. సో ఇది జస్ట్ మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. మేమైతే కాదు, అది కట్ చేస్తుంది ఇంకొక వేరే వాళ్ళు ఉన్నారని చెప్పేశారు కదా వాళ్ళు. ఫైనల్లీ టెంపుల్ దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ ఎండగా ఉంది. మేము 8కి వెళ్ళాము, వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా మార్నింగ్ కూడా ఏం తినలేదు, మాతో పాటు పిల్లలు కూడా ఏం తినలేదు. ఫాస్ట్గా పొంగల్ చేసేసి నైవేద్యం పెట్టేశాక అక్కడే కూర్చొని కొంచెం అలా ప్రసాదం తినేసి ఇంకా అందరం అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఫైనల్లీ ఇంకా గుడికి వెళ్ళడం అయితే అయిపోయింది. గుడికి వెళ్ళాలి అని అయితే అనుకున్నాం ముందు నుంచి. సో వెళ్ళాము. మా బాబు మొక్క అయితే తీర్చాలి త్వరలోనే. సో ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు కూడా నేను ఖచ్చితంగా బ్లాగ్ చేస్తాను. ఇన్ని డేస్ ఏంటంటే మా కుటుంబంలో ఏంటంటే ఫస్ట్ మా బావే అనమాట వారసులు. మా అక్క వాళ్ళకి మా బావ వాళ్ళకి ఎవరికి లేరు ఇంకా. సో పెద్ద బావ వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు. ఉంటే చిన్న బావ వాళ్ళకి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి 2 అమ్మాయిలు ఉండిపోయారు. సో మా వాడికి పుట్టడమే ఫస్ట్. నాకైతే అబ్బాయే పుట్టేశారు. మా అత్త వాళ్ళు ముందే మొక్కుకున్నారు, అబ్బాయి పుడితే ఇలా మొక్కుకున్నారనమాట, అబ్బాయి పుడితే అని చెప్పేసి. సో నాకైతే ఫైనల్గా పుట్టేశారనమాట. సో ఇంకా మొక్కు కూడా త్వరలోనే తీర్చేయాలి. ఆ రోజు కూడా నేను ఖచ్చితంగా బ్లాగ్ చేసి అయితే పెడతాను. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది. ఇప్పుడు చాలా వాటికి 80% ఇంకా మొక్కు తీర్చేస్తాం అనుకున్నాము, బట్ కుదరలేదు కొన్ని ఇష్యూస్ వల్ల. సో అదనమాట వీడియో. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామన్నమాట. లైట్గా ప్రసాదం అయితే తిన్నాము. ఇంకా మా అత్తమ్మ అయితే వంట చేస్తుంది లంచ్కి. సో వంట అయ్యాక తినేస్తామన్నమాట. ఇంకా ఈ వ్లాగ్ ఇలానే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. లంచ్ చేసేసి అయితే కూర్చున్నాము మేము 11:30 అయింది తినేసరికి. ఇంకా మార్నింగ్ కొంచెం ప్రసాదం తిన్నాము అంతే. మా హస్బెండ్ అయితే ఇంత ఎండలో అంటే మ్యాచ్ ఆడుతున్నారంట. తిందురండి అని పిలిస్తే వద్దు నేను తర్వాత తింటాను, మ్యాచ్ ఆడుతున్నామని చెప్పేశారు. ఇంత ఎండలో ఎలా ఆడుతున్నారో ఏంటో. మాకైతే కాసేపు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి అసలు ఆ పని అయిపోయింది. తినేసాము. మా బాబు మా అత్తమ్మ వాళ్ళు బయట చెట్టు కింద అయితే కూర్చున్నారు, వేప చెట్టు కింద అక్కడైతే. సో నైట్ అంతా అసలు నిద్రే లేదు. మేము వచ్చేసరికి 2 అయింది, పడుకునేసరికి 3 దాటిపోయింది. మళ్ళీ మార్నింగే లేచాము, టెంపుల్కి వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అయిపోయింది అని చెప్పేసి సో ఫాస్ట్గా అయితే లేచేసాము.
నాకు నిద్ర లేదు, మా హస్బెండ్కి లేదు. కాస్త మా బావన్న కాసేపు పడుకున్నాడు కానీ, సో కాసేపు అయితే పడుకోవాలి ఇంకా ఇప్పుడు. నేను మా హస్బెండ్ అయితే ఇంకా పడుకున్నాము. మేము లేచేసరికి మా అత్తమ్మ అయితే ఇగోండి బోండాలు అయితే చేసేసింది. ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు, ఇలా కారప్పొడి అయితే వేసేసింది. ఇలా కారప్పొడి అయితే ఉందన్నమాట. ఇంక ఇది వేసేసుకొని అయితే తినేస్తాం ఇప్పుడు. ఇంకా ఈవినింగ్ నిద్ర లేచేసాక అలా బోండాలు తినేసి ఇంకా బయట అయితే కూర్చున్నాము. ఇంకా పిల్లలందరూ కూడా బయట అయితే ఆడేసుకుంటున్నారనమాట, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా బాబుకి అయితే చాలా సందడి అనమాట, ఊరికి వస్తే పిల్లలందరితోనే ఆడుకోవచ్చు అని చెప్పేసి. సో ఇంకా అలా అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు. మేము కాసేపు అలా బయట కూర్చొని ఇంకా తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను. ఇక్కడ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట. సో ఆమె దగ్గరికి అయితే వెళ్ళాను. వచ్చినప్పుడల్లా అలా వెళ్ళేసి వస్తానన్నమాట. అలా వెళ్ళేసి వచ్చేసాను. ఈవిడకైతే ఇంట్లో లైట్ కూడా ఉండదు. సో వీళ్ళు ఏంటంటే చాలా బాగా బ్రతికారనమాట. నా కొడుకు పెడతారు, నా కూతురు పెడతారని ఎవరి మీద ఆశించకుండా మా తాతయ్య అయినా సరే, మా అమ్మమ్మ అయినా సరే చాలా గొప్పగా బతికారు. ఇంకా మా తాతయ్య అయితే చనిపోయారు, కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో అయితే లైట్ కూడా ఉండదు. డైలీ ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అలా దీపం అయితే పెట్టేసుకుంటారనమాట. దీపం పెట్టేసుకొని ఎర్లీగా అయితే తినేస్తుంది. 6-6:30కి అయితే డిన్నర్ చేసేసి ఇంకా బయట కూర్చుండిద్ది అనమాట. మార్నింగ్ డైలీ 7కి అట్లా ఇడ్లీ తెచ్చేసుకుంటుంది. పక్కనే షాప్ ఉంటుంది అనమాట, టిఫిన్ షాపు. ఇడ్లీ తెచ్చేసుకొని తింటుంది. ఇంకా 11కి 10కి ఆ టైంలో మధ్యాహ్నానికి లంచ్ చేసేసుకుంటుంది. మధ్యాహ్నం నైట్కి రెండింటికి కలిపేసి ఏదో ఒక చట్నీ, నిల్వ పచ్చడి అవి ఏదో ఒకటి చేసుకొని అలా తినేస్తుంది. ఇంక ఇదంతా వెనక అనమాట. చూసారా, ఎరువు కూడా వేసుకుంటుంది. ఇంటి ముందు గేదెలు పేడేస్తాయి కదా, అవన్నీ తీసేసి ఎరువు కూడా వేసుకుంది. ఆమెకి ఎందుకు అంత కష్టం ఈ ఏజ్లో కూడా. ఇంకా వాళ్ళ కొడుకుల్ని ఎవరో ఒకరిని ఎరువు వేసుకోమని చెప్తుంది అనమాట. అలా ఎరువు వేసేసి ఇంకా అలా దీపం పెట్టేసుకునిద్ది. డైలీ ఈవినింగ్ అలా దీపం పెట్టేసుకొని ఆ దీపం కిందే నడుస్తుంది అనమాట ఇంట్లో. ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా వెంటనే తినేసి కూడా ఇంకా బయటే ఉంటుంది ఎక్కువ టైము. ఇంకా ఇంట్లో కరెంట్ ఉండదు కదా, వేయాలని కూడా చూశారు, అక్కడ ఎందుకో కుదరలేదనమాట కరెంట్ వేయడానికని చెప్పేసి. సో ఆవిడ ఎవరిని ఏం అడగదనమాట. ఉన్నంతలోనే ఆమెకి తోచినంతలోనే ఆమె బ్రతికేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అయితే పైకి వచ్చేసాము. ఇంకా పైన కూడా పిల్లలు అయితే కాసేపు ఆడేసుకుంటున్నారు. మా అత్తమ్మ అయితే ఇంట్లో పని చేస్తుంది. ఇదిగోండి ఈ హౌసే కదా లాస్ట్ టైం చూపించాను. సో ఇంకా అదనమాట అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.